ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ గానీ, బీజేపీ శ్రేణులు గానీ దాదాపు 370 సీట్లు అని అంటా ఉన్నారు. అదేవిధంగా అలయన్స్‌లో కలిపి 400 సీట్లు అని అంటా ఉన్నారు గదా! సో, ఇప్పుడు మనము ఓవరాల్ ఈక్వేషన్ చూసినట్లయితే ఈరోజు సౌత్ ఇండియా సంబంధించి ఇప్పటిదాకా మనం ఈక్వేషన్ మాట్లాడుకున్నాం. సౌత్ ఇండియా సంబంధించి దాదాపు ఈ 5 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కలుపుకొని దాదాపు 130 సీట్లు ఉన్నాయి వాస్తవం పార్లమెంట్ సీట్లు. ఈరోజు తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో 25, కర్ణాటకలో 28, కేరళలో 20, తమిళనాడులో 39, పుదుచ్చేరిలో 1. ఇవన్నీ కలిపితే 130 సీట్స్. ఈ 130 సీట్స్లో మీరు అనుకున్న అంచనా ప్రకారం సరే అవి డైరెక్ట్గా నాకు చూసినట్టు తెలంగాణలో వరకు అయితే సరే ఒక 8 నుంచి 10 వస్తాయి అనుకుందాం. ఏపీలో పొత్తు పెట్టుకుంటే 2-3 వస్తాయి, అంతకు మించి పొత్తు పెట్టుకుంటే అది కూడా రాని పరిస్థితి కనబడుతుంది. కర్ణాటకలో 28 అంటే దానిలో 20 వరకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సరే 20, 15, 20 మధ్యలో వచ్చేటువంటి కనబడుతూ ఉన్నాయి. కేరళలో 20 సీట్లు ఉన్నాయి, దానిలో 0 ఆర్ 1 అంత మించి లేదు. తమిళనాడులో 1 వేసుకోండి. సో తమిళనాడులో 39 సీట్లలో మీరు అన్నట్టు 3, 4, 5 వేసుకోండి. సో ఇవన్నీ తీసుకున్నా కానీ 130 సీట్లలో కనీసం 20-30 సీట్లు కూడా దాటట్లేదు. లేదంటే మీకు 543 సీట్లలో 100 తీసేసినా కానీ ఈరోజు 443 సీట్లలో ఈరోజు ఏ విధంగా ప్రభావం చూపిస్తుంటారు? అట్లా కాదు కదా. ద సదరన్ స్టేట్స్ లైఫ్ లైన్ ఫర్ కాంగ్రెస్. అవును, కాంగ్రెస్ని ఆదుకునేది, కాంగ్రెస్ను ఒక ఉనికిలో నిలబెట్టేది, మనుగడలో నిలబెట్టేది సౌత్ స్టేట్స్ అని ఇప్పుడు మొత్తం టోటల్గా అవును జాతీయ స్థాయి జరుగుతున్న ప్రచారం. అవును, దాంట్లోనే ఓట్లు కానీ సీట్లు కానీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అవును, అక్కడ కష్టపడాల్సి వస్తుంది. అందుకే మోడీ ఇక్కడ అంటే ఇవన్నీ కలిపితే మీరు అంటున్నది కేరళలో 0 కదా, అవును, ఒక్క సీట్ సాధిస్తామనే అవును ధీమా ఉంది. అవును, సర్వేలలో కూడా ఒక సీట్ రావచ్చు అంటున్నారు. అవును, సంథింగ్ ఏదో అంటే ఈ నేను లేదు మెమరీ లేదు, ఒక సీట్ మాత్రం ఖాయమంటారు. అవును, రెండవది తమిళనాడులో అవును 2 నుంచి 3 అవును సర్వేలు. అవును, వీళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు 5 సీట్లు అంటారు. అవును 15% ఓటు, 17% నుంచి 15% వరకు ఓట్లు ఉన్నాయి. 1% పెరిగింది. డిఎంకే ప్లేస్ వచ్చింది, కానీ సీట్లు రావు. సీట్లు 4 సీట్లు పెట్టుకోండి మాక్సిమం అనుకోండి, 4 వచ్చినట్టే కదా. ఇప్పుడు 0 అనేది ప్లేస్ 4 వచ్చినట్లుగా. తెలంగాణ గతంలో లేని చోట 370 సీట్లు ఇండివిజువల్ గా బీజేపీకి రావడం అనేది పాసిబుల్ అంటారా? దేశవ్యాప్తంగా సదరన్ స్టేట్లు ఎన్ని ఉన్నాయి? 130 ఉన్నాయి. 130. అందులో తమిళనాడు పెద్ద స్టేట్, అవును 40, అవును 39. అవును, మిగతా ఏంటి? కేరళ ఓకే. ఏపీ ఎవరు వచ్చినా, ఏపీలో 2 పార్టీలో ఏదో వచ్చినా ఎన్డీఏ అలయన్స్లోకే వస్తుంది ఓకే అనేది ఒక ధీమా. ఏపీ అనేది మాకే గ్రాంటెడ్, అంతే. ఎవరైనా ఎవరు వచ్చినా బీజేపీకి ఆ వ్యూహంతో పోతుంది. అందుకే కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు వీళ్ళకు పెట్టుకోవాలన్నా పెట్టుకోవద్దా కన్ఫ్యూజన్ పెట్టేసి చాలా ప్రాబ్లం ఇస్తున్నారు. చంద్రబాబుకు ఈ సంకటము, జగన్ కు సంకటం ఉంది. ఇద్దరు ఓకే అయిపోయింది కదా. తెలంగాణకు వచ్చే వరకు 6 నుంచి 7 సీట్లు సాధించుకోవడానికి, అంటే నాకు తెలిసిన సమాచారం ప్రస్తుత సినారీలో 6కు వాళ్ళ పరిమితం మేర ఇప్పుడు 7, 8 మల్కాజిగిరికి ఇటలకి చేయడం వల్ల మల్కాజిగిరి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. సో మల్కాజిగిరి అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నారు. ఒక ఇక్కడ కూడా బీఆర్ఎస్ కూడా మల్కాజిగిరి మీదే ఆశ పెట్టుకున్నారు. అట్ సేమ్ టైం కాంగ్రెస్ వాళ్ళు కూడా, కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ నుంచి పోటీ కూడా ఉంది అక్కడ. కార్తీక్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అక్కడ అడుగుతున్నారు. మల్కాజిగిరి అయితే మాకు నడుస్తుంది, ఎందుకంటే నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి. మల్కాజిగిరి చేవేళ్ళకేమో చేవేళ్ళలో రావచ్చు, కానీ పరిస్థితి బాగాలేవని. ఇట్లా పరిస్థితులు ఏమైనా బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు. ఎట్లా పరిస్థితిలో బీజేపీ నుంచి టికెట్ వస్తే పెద్ద పెద్దలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఉన్నది. కాంగ్రెస్కు మనకి ఇప్పుడు సర్వేల అంచనా ప్రకారం ప్రాథమిక అంచనాలు, అంటే ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ ఇప్పుడు వస్తున్న క్రమంలో షెడ్యూల్ వచ్చింది, కానీ కాంగ్రెస్కు 8 నుంచి 9 గ్యారంటీ అంటున్నారు. ఓవరాల్గా మనకు అట్లా అనిపిస్తుంది, మనకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. 10 సీట్ల వరకు రావచ్చు అంటున్నారు, కానీ 9 సీట్లు పెట్టుకోండి. ఇప్పుడు బీజేపీకి ఎక్కువ వస్తే 8 నుంచి 9 వస్తుంది. బీఆర్ఎస్ హార్డ్లీ 1 or 2 అంటే వాళ్ళ ఆశలు మీదకి ఒకటి బాగా ఆశ ఉంది. ఇట్లా ఈ లెక్కను చూసిన బీజేపీ ఇక్కడ పుంజుకున్నట్టే కదా. ఓట్లు సీట్లు అంటే ఓవరాల్ 130 సీట్లలో అలయన్స్ కలుపుకొని ఎన్ని సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం?
హైయెస్ట్ సీట్లు వస్తున్నాయి. 20 వస్తాయి. 20 ఇప్పుడు ఎంత ఉన్నది? 28 28 ఉన్నాయి. 28 ఉంది. 24 వరకు ప్రొజెక్షన్ ఇస్తున్నాయి ఓన్లీ బీజేపీ సర్వేలు. ఓకే. ఓన్లీ 4 సీట్స్. కాంగ్రెస్ ఒకటి ఉండే గతంలో 4 సీట్లు వస్తాయి. బీజేపీకి పెరుగుతున్నాయి, 24 సీట్ల వరకు వస్తాయి. 24 ప్లస్ తెలంగాణ స్టేట్ లో వచ్చేసినట్లయితే ఒక 8 24 8 32 సీట్లకు వాళ్ళు అంచనా పెట్టుకున్నారు. ఓన్లీ బీజేపీ వరకు. బీజేపీ అలయన్స్ కలుపుకుంటే ఇంకొక 20. మన అంచనా వేరు, వాళ్ళ అంచనా. అవును. బీజేపీ 40 సీట్లకు టార్గెట్, 40 టార్గెట్ మినిమం ఇంటర్నల్ సర్వే. ఓన్లీ బీజేపీకి అయితే. అలయన్స్ లో అయితే ఇంకా అలయన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకు చెప్పండి. కర్ణాటక, అది కర్ణాటక అలయన్స్ కాదు, వాళ్ళే వస్తున్నారు, అదే పార్టీ వస్తుంది. అలయన్స్ అంటే ఏపీలో ఎవరు అలయన్స్ ఉంటారు? ఇప్పటిదాకా ఖరారు కాలేదు. ఉన్న ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ఒక 15 సీట్లు మినిమం అయితే వస్తాయి. మీద ప్రెషర్ ఏమవుతుంది, మేము వస్తే మేము ఇస్తాం, వాళ్ళు వస్తాం, న్యూట్రల్ అనుకోరు. అది ఎవరు వచ్చినా ఒక 15 సీట్లు అయితే వీళ్ళకి వస్తాయి. సో ఈ క్రమంలో 400 సీట్లు వాళ్ళు ఒకటి ఏపీని కలుపుకుంటున్నారు. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వేరే యూ గోస్ టు నార్థన్ స్టేట్ లో ఆల్మోస్ట్ 80 సీట్లు వస్తున్నాయి, 80% వస్తున్నాయి. 80%. ఢిల్లీ నుంచి మొదలుకొని ఓన్లీ పంజాబ్ తప్ప నా తెలిసి మిగతా అన్ని స్టేట్స్ లో ప్రభావం ఉండే అవకాశం. పంజాబ్, మణిపూర్ అంటే చిన్న చిన్నవి ఉన్నాయి. మణిపూర్ అంటే పంజాబ్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది కొంచెం సినారియో. పంజాబ్ ఒకటి చాలా ఇక్కడ ఉంది. ఆప్ ఉంది కదా, అవును. ఆపు అలయన్స్ లో ఉంది కాంగ్రెస్ తో. అవును. INDIA ఇండియా అలయన్స్ లో ఉంది. ఓకే, నో ప్రాబ్లం. కానీ అక్కడ ఆపు కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ ప్రభావం చూపితే అది గట్టి పోటీ. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇక్కడ ప్రభావం చూపుతుంది. కానీ ఆ ప్రభావం ఎంతవరకు? గతంలో 56, 57 అనుకుంటే ఈసారి 80, 100 దాటదు అంటున్నారు. 100 దాటకపోతే 130 అనుకో, ఇంకేముంటుంది? 100 సీట్లు మ్యాక్సిమం అంటున్నారు. పశ్చిమ బెంగాల్కు పోతే సగానికి పైగా సీట్లు రావచ్చు ఈసారి అంటున్నారు. లాస్ట్ టైం అత్యధికంగా వచ్చినాయి వాళ్ళకి. ఈసారి ఏంటి ఇక్కడ మనకు పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖాళీ, కాంగ్రెస్ లీడర్లు ఉండడం. మొదట పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ముందే కమిటీ అంటే అయిపోతుండే. వెనకేసుకొని రావడం, మళ్ళీ అరెస్ట్ చేయడము చాలా పెద్ద. ఆమె కూడా ఇండియా అలయన్స్ లో ఉండడం అని చెప్పేసి కరాఖండ్ చెప్పినట్టు ఉంది కదా. అంటే సీట్లు వచ్చినాక మోడీకి వ్యతిరేకమే ఉంటుంది. ఇండియా అలయన్స్ అనుకోవచ్చు, కానీ కాంగ్రెస్ సీట్లు ఇవ్వడానికి కొన్ని నిరాకరించింది. కొన్ని సీట్లకు రాజీ పడుతున్నారు మళ్ళీ. అయితే సందేశ్ ఖాళీ తర్వాత పశ్చిమ బెంగాల్లో మరింత పుంజుకుంది. ఇది సందేశ్ ఖాళీ కావడం తర్వాత అట్లే సనాతన ధర్మం మీద గొడవ అయింది. తమిళనాడులో కావచ్చు, ఇక్కడ కావచ్చు. సనాతన ధర్మం మీద హిందుత్వ డివైడ్ చేయడంలో, హిందుత్వ ఓట్లను డివైడ్ చేయడంలో, ఒక పోలరైజ్ చేయడంలో పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో సక్సెస్ అయింది. ఆ పశ్చిమ బెంగాల్లో ఈసారి సీట్ల సంఖ్య అక్కడ పెరిగే అవకాశం ఉన్నట్టు పెద్ద స్టేట్లో. ఇంకా కాంగ్రెస్కి వచ్చేది ఎక్కడ ఉన్నది అనేది ఒక వాదన. కాంగ్రెస్కి వచ్చే సీట్లు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అంటే ఢిల్లీలో. కానీ మధ్యప్రదేశ్ కూడా వచ్చే పరిస్థితి లేదు అంటున్నారు కదా. అసలు కంప్లీట్ 90% అబౌవ్ సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పేసి. యూపీలో 90% అంటున్నారు, రాజస్థాన్లో 90% అంటున్నారు, ఇటు కర్ణాటకలో 90% అంటున్నారు. అసలు చాలా ఘోరంగా, అంటే వన్ సైడెడ్గా. తెలంగాణలో ఒకటి, కేరళలో అలయన్స్ లో బాగా వస్తాయి. తమిళనాడులో లేదు. తమిళనాడు అలయన్స్ కిందకి వస్తుంది. అవును. డిఎంకే అనేది అలయన్స్ కింద వస్తుంది. ఏఐడిఎంకే అలయన్స్ లో లేదు, ఎవరితో అలయన్స్ లో లేదు. ఏఐడిఎంకే ప్లస్ లో ఇప్పుడు బీజేపీ వచ్చేసింది. అవును. ఏఐడిఎంకే అవసరమైతే బీజేపీతో కలిసే పరిస్థితిలో ఉంది. అవును. సో ఇట్లా చూస్తే జాతీయ స్థాయి క్రెడెన్షియల్ ఉన్న సర్వే సంస్థలు కూడా 350కి తక్కువ ఇస్తారు. అవును. పరిస్థితులు అట్లా కనబడుతుంది ఓవరాల్ గ్రౌండ్ లో. అవును. మనం కూడా కాంగ్రెస్ పుంజుకుంది, ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. ఒక తెలంగాణ స్టేట్ మంచి కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ వీక్ అవుతుంది కాబట్టి. అవును. గతంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. అవును. గతంలో కాంగ్రెస్ చాలా జీరో ఉంది. అవును. ఆ కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చింది. అవును. అంటే కాంగ్రెస్ 3 సీట్లు వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజిగిరితో పాటు అదే సేమ్ ప్లేస్మెంట్లో 1 లేదా 2 రావచ్చు. అప్పుడు కాంగ్రెస్కి 3 వచ్చింది సీట్లు. ఏం లేనప్పుడు కూడా, అంటే అప్పటికి చాలా ఘోరంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో చాలా ఘోరంగా విఫలమైంది. ఎంపీ సీట్లు వచ్చినాయి. అట్లనే ఈ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఈసారి కాంగ్రెస్కి ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ 9 సీట్లు వచ్చింది. 16 అనుకున్నారు, 16 ఓకే 9 పరిమితం.
బీజేపీ అంచనాలను మించి కాంగ్రెస్ అంచనాలను మించి అవును వచ్చినాయి. పర్ఫార్మెన్స్ వచ్చింది. అవును. ఈసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి, బీఆర్ఎస్కు గతంలో ఉన్న బీఆర్ఎస్ సీట్లు కాంగ్రెస్కి వస్తుంది. అవును. సో ఇట్లా ఈ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ కాంగ్రెస్ దానికి ఆసరా ఉంటుంది. మిగతా స్టేట్లలో ఇక్కడ ఏకపక్షంగా ఉన్నదని స్టేట్ ఎక్కడ ఉన్నాయి మనం కూడా ఆలోచిస్తే అట్లా కనబడతలేదు. కనబడతలేదు. మోడీ ప్రభావం కూడా తగ్గలేదు. ఎందుకంటే